నమస్తే. నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్సుమాంజలి. ఇప్పుడు మనం పెదకడిమి గ్రామం, ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లాలో ఉన్నాం. మన చల్లగుళ్ళ జడా చంద్రరావు గారి తోటలో ఉన్నాం. వాస్తవంగా ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రాక్టీసెస్ రాంగ్ జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు అలా వాటర్ పెట్టడం అనేది కరెక్టే, కానీ తర్వాత పౌల్ట్రీ మెన్యూర్ వేయటం అనేది రాంగ్. అది తర్వాత వాటర్ కూడా ఎక్కువ అవుతుంది. అలా ఎక్సెస్ వాటర్ అనేది ఇవ్వటం కరెక్ట్ కాదు. మనం మొక్క శరీర ధర్మశాస్త్రం గురించి తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన మొక్క ఈ ట్రంక్ ఉంది కదా, ఈ ట్రంక్ అనేది మేనేజర్ అవుతుంది మొక్కకి. మనం ఇచ్చే ఫుడ్లో 50% వినియోగించుకుంటుంది, 25% వేరు వ్యవస్థకి ఇస్తుంది, మిగతా అందులో 10% కొత్త ఆకులకి ఇస్తుంది, మిగతా 15% మాత్రం గెలలు రావటం కానీ రైపనింగ్ కానీ వాటికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇందులో మనం ఎక్కడ తేడా చేసినా కానీ మన దిగుబడిలో ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ఇచ్చే ఇవన్నీ కూడా కింద నుంచి ఆకులోకి వెళ్ళాలి. అవన్నీ డైరెక్ట్గా పనిచేస్తాయని అనుకోవద్దు. ఇప్పుడు ఆకులోకి వెళ్ళి అక్కడ సన్లైట్ తోటి కార్బన్ డైఆక్సైడ్ ఆహారం తయారు చేసుకుంటుంది. అది ఆహారం తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వెనక్కి ఇస్తుంది, ట్రంక్ ఇస్తుంది. ఈ ట్రంక్ డిస్ట్రిబ్యూషన్ మొదలెడుతుంది. దానికి వచ్చిన దాన్ని బట్టి మీకు 100% వచ్చింది అనుకోండి, ఇందాక మనం అనుకున్నట్టుగా 50% అది రిజర్వ్ చేసుకుంటుంది, 25% వేర్లకి ఇస్తుంది, మిగతాది ఆకులకి గెల్లకి ఇస్తుంది. ఇందులో ఏదన్నా బ్రేక్ అయింది అనుకోండి, అవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చాలా చోట్ల అనుకుంటాం, మనం బొత్త బాగా ఉందంటే బాగా ఆరోగ్యంగా ఉన్నట్టు, మొక్కని బాగా దానికి సరిపడా పోషణ ఉన్నట్టు అని. అలాగే ఇప్పుడు మీరు నీళ్ళ పరిస్థితి వచ్చేపాటికి ఇది రోజుకి 10 గంటల ఆహారం తయారు చేసుకోవాలనుకోండి. 10 గంటల ఎండ ఉంటుంది, 10 గంటల ఆహారం తయారు చేసుకోవాలి. రాత్రిపూట ఏ మొక్క కూడా ఆహారం తయారు చేసుకోలేదు, అవన్నీ శ్వాసక్రియలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అప్పుడు సూర్యరశ్మి ఉండదు. ఇప్పుడు మనం ఇచ్చేది ఏదైనా సరే ఇక్కడి నుంచి ఆకులోకి వెళ్తుంది. ఇవన్నీ మనకు రా మెటీరియల్ అన్నమాట. మొక్క ఆకు వచ్చి ఫ్యాక్టరీ అవుతుంది ఆ మొక్కకి, అక్కడ ఆహారం తయారు చేసుకున్న తర్వాత మనకి ఇస్తుంది. మీరు ఇలా నీళ్ళు ఎక్కువ ఇచ్చారు, దానికి 150 లీటర్లు సరిపోతాయి ఈ టైంలో, అది కూడా ఆకులోకి వెళ్ళిపోతుంది. అక్కడ మళ్ళీ ఆ కిరణజన్య సంయోక్రియ జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ మీరు ఎక్సెస్ వాటర్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, ఆ టైం పడిపోద్ది. ఏదైతే కిరణజన్య సమయక్రియ 10 గంటలు అనుకుంటున్నామో, 10 గంటలది 6 గంటలు పడిపోయింది అనుకోండి, మీకు ఆటోమేటిక్ దిగుబడి తగ్గిపోద్దిగా. మీరు ఇన్ని నీళ్ళు ఇవ్వటం వలన అవసరం ఏంటి? ఇప్పుడు ఆ నీళ్లు కూడా పత్ర రంధ్రాల ద్వారా బయటికి ఇచ్చుకోవాలి మొక్క, అది ఉంచుకోలేదు. తర్వాత ఇంకోటి, మీకు వేరు వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. గ్యానోడెర్మా లాంటి జబ్బులు వస్తాయి, వేరు కుళ్ళిపోతుంది, రూట్ విల్టింగ్ అనే ఉంటుంది, ఇన్ని రకాలు ఉంటాయి. సో మనం మొక్క శరీర ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటే ఇన్ని నీళ్ళు ఇవ్వటం అనేది అనవసరం అన్నమాట. దానికి సరిపడా నీళ్ళు ఇవ్వండి, సరిపడా పోషకాలు ఇవ్వండి, సరిపడా మనకు దిగుబడి ఇస్తుంది. అది ఇప్పుడు ఏ మొక్క కూడా ఈ సృష్టిలో కెమికల్స్ అనేది అడగదు. కెమికల్స్ అనేది మ్యాన్మేడ్, మనం తయారు చేసాం. ఇప్పుడు ఏదో మనం బాంబులు వేసి తయారు చేసి వేసుకుంటున్నాం ఒకళ్ళ మీద ఒకళ్ళు, సేమ్ కెమికల్స్ అంతే. అవి ఒకసారి భూమిలో పడిన తర్వాత భూమిని పాడు చేస్తాయి. తర్వాత ఈ వాటర్తో పాటు కిందకి వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్ వాటర్లో కలుస్తున్నాయి. ఆల్రెడీ నదులు పొల్యూషన్ అయిపోయినాయి. అలాగే మనం పీల్చే గాలిలో ఆ కెమికల్స్ వచ్చేస్తున్నాయి. తర్వాత మనం పండే పంటల్లో ఆ కెమికల్స్ ఉన్నాయి. దానివల్ల మనం ఇందాక మాట్లాడుకున్నాం, మనుషుల్లో పటుత్వం ఎలా తగ్గిపోతుందని ఈ కెమికల్స్ వల్ల. సో దయచేసి కెమికల్స్ ఆపేసేయండి. మనకి అడవుల్లో పంటలు ఎలా పడుతున్నాయి చక్కగా, అక్కడ ఎవరన్నా వ్యవసాయం చేస్తున్నారా, కెమికల్స్ వేస్తున్నారా? అడవుల్లో ఏదైనా ఉత్పత్తి ఉందంటే మనం ఎగేసుకొని వెళ్ళుకుంటాం కదా, ఎందుకని? ఆరోగ్యం బాగుంటుందని. మరి మనం అలా ఎందుకు చేయలేకపోతున్నాం? మీకు ఏదన్నా అటువంటి సపోర్ట్ కావాలంటే నేను ఇవ్వటానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. మనం కూడా ఇప్పుడు నేను చెప్పే సాయిల్ మైక్రోబ్స్ ఇవన్నీ కూడా బతికి ఉన్న సూక్ష్మజీవులు అనమాట. ఈ సూక్ష్మజీవుల్ని మనం కలెక్ట్ చేసేది ఎక్కడ? అడవిలో కలెక్ట్ చేస్తాం. ఎందుకంటే అక్కడ జీవించి ఉన్నాయి, ఇక్కడ చచ్చిపోయినాయి. వాటిని తీసుకొచ్చి మనం ఎక్కడ ఇస్తాం? మీరే 3-4 సంవత్సరాలు అవి వాడుకొని, దాని తర్వాత ఈ జీవామృతం లేదంటే మనకి పంచగవ్య లాంటివి వాడుకొని వాటిని డెవలప్ చేసుకుంటూ ఉంటే ఆ మొక్క జీవితకాలం మీరు ఏమి వేయాల్సిన పని లేదు. నా తర్వాత నా దగ్గర కూడా రావాల్సిన పని లేదు, నేనేమి ఇవ్వాల్సిన పని అవసరం కూడా లేదు. అలా చేసేవాళ్ళు రైతులు ఉన్నారు కొంతమంది. వాళ్ళ ఓపిక ఏం చేస్తారంటే,
3 ఏళ్ళు వాడిన తర్వాత వాళ్ళు జీవామృతం లేదా పంచగవ్య లాంటివి వాటికి సపోర్ట్గా వాడుకుంటున్నారు. వాళ్ళకి పంటలు పండుతున్నాయి. ఏమాత్రం అప్పుడు నేను ఇచ్చినప్పుడు ఎంత దిగుబడి వచ్చిందో ఇప్పుడు అంతే దిగుబడి వస్తుంది. అలా కూడా మీరు చేసుకోవచ్చు ఓపిక ఉంటే. మీరు ఓపిక లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఇవి చేసుకొని వదిలేయండి. మీకు దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి మీకు ఈ తెల్లదోమ ఆగుతుంది. ఇందాక ఆయన చెప్పారు పురుగు ఎటువంటి పురుగైనా ఒక సంవత్సరం పాటు ఆగుతుంది. తర్వాత గ్యానోడెర్మా లాంటి తెగుళ్ళు ఏమి రావు. తర్వాత ఇప్పుడు మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది అన్ని పనులు సక్రమంగా చేసుకుంటుంది కదా. అటువంటి మన ఆరోగ్యాన్ని ఇస్తున్నాం మన మొక్కకి. ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాత మనం ఫెర్టిలైజర్స్ ఇస్తాం. ఆటోమేటిక్గా మంచి దిగుబడులు రికార్డ్ అవుతున్నాయి చాలా చోట్ల. అలాగని మాకు 20 టన్నులు 30 టన్నులు అనేది వద్దు, ఆ కాన్సెప్ట్ వద్దు. మనకి ఏటా ఒక 12 టన్నులు 13 టన్నులు కాస్తే మొక్క మంచి కాసినట్టు మనకు చాలు. ఆ మొక్క కూడా 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటుంది. మీరు విపరీతంగా ఇబ్బడిముబ్బడిగా కెమికల్స్ ఇచ్చేసి దాన్ని ఎక్కువగా ఏం చేసి తర్వాత కాయకుండా ఇప్పుడు వారానికి 3 నా దగ్గరికి వస్తారు. సార్ మా చెట్లు కాయటం ఆగిపోయినాయండి అని. పోయిన సంవత్సరం బాగానే కాసినాయండి, ఇప్పుడు కాయట్లేదండి. లేదా 5-6 ఏళ్ళు బాగా కాసినాయండి, ఇప్పుడు కాయట్లేదండి. ఏంటంటే ఈ కెమికల్స్ అనే వాటిలో ఏమవుద్దంటే యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ అని ఉంటుంది. అంటే ఒకటి ఎక్కువైతే ఇంకో దాన్ని తొక్కేస్తుంది. దానివల్ల మొక్క బాడీలో డిజార్డర్ జరిగి అది కాయటం ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ కోళ్ళ పెంట వాడటం వల్ల, కోళ్ళ పెంట అనేది స్టెరాయిడ్. అందులో ఏ కెమికల్స్ వాడతారో మీకు తెలుసు కదా. ప్రతి కోళ్ళకి డైలీ ఎన్ని ఇస్తారో మందులు అవన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి కదా. రాకుండా పోతాయా? వస్తాయి. అదొక స్టెరాయిడ్. ఇంకోటి కోళ్ళ పెంట వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ నైట్రోజన్ ఉంటుంది అందులో. నెక్స్ట్ మనకి ఇక్కడ మనం అనుకున్నాం ఇక్కడ ఆహారం మనం ఇస్తే అది ఆకుల్లోకి వెళ్ళాలి. ఈ మధ్యలో ఫ్లోయిమ్ జైలం వెసల్స్ అని ఉంటాయి. ఈ క్యారీ చేసేవి, ఆ క్యారీ చేసేవి క్రమేపీ మూసిపోతాయి. కొన్నాళ్ళ తర్వాత అది ఆగిపోద్ది కాయటం. ముందు దిగుబడులు తగ్గుతాయి, క్రమేపీ కాయటం కూడా ఆగిపోద్ది, చేతులు ఇచ్చేస్తుంది. సో దయచేసి కోళ్ళ పెంట మాత్రం మీరు వాడకండి. ఎవరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇటువంటి ఇందులోకి వెళ్ళిపోదాం, ఇబ్బంది లేదు. వాస్తవంగా డ్రిప్ ఇరిగేషన్ అంటే డైలీ ఇరిగేషన్ అని అది. ఇంకోటి మీరేమనుకుంటారంటే పైన తడి కనపట్లేదు అనుకుంటారు, దాని లోపల బోల్డ్ అంత చెమ్మ ఉంటుంది. డైలీ 120-150 లీటర్లు ఇచ్చుకుంటూ ఉండండి, సరిపోద్ది. అయితే ఆ మొక్క హ్యాపీ, దాని పని అది చేసుకుంటుంది. వాటర్ ఉంది కదా నువ్వు పెట్టేసినా ఉపయోగం లేదు. అది చాలా తప్పు కదా. అది మన ఆస్తి కాదు, అది మన తండ్రి తాతలు ఇచ్చారా వాటర్ ఇవ్వలేదు కదా. అది భగవంతుడు ఇచ్చిన ఆస్తి, జాతీయ సంపద. అది దాన్ని మనం ఎలా దుర్వినియోగం చేసేలా ఆ పాపం మన అకౌంట్లోకి వస్తుంది. ఇప్పటికే మనం కెమికల్స్ వాడి ఆ భూమిలో ఉన్న జీవరాశులన్నీ చంపేస్తున్నాం. 3 నెలలకు ఒకసారి వేస్తూ ఉంటామండి. సూపర్ పొటాష్ యూరియానో లేకపోతే 10-26 3 నెలలకు ఒకసారి వేస్తూనే ఉంటాం. మళ్ళీ మాకు డౌట్ వచ్చేది, ఈ నెల ఈ 3వ నెలలో మనం వేయలేదురా, మళ్ళీ తర్వాత దెబ్బేద్దామా అని చెప్పి మన డబ్బులు లేకపోయినా తీసుకొచ్చి అప్పో తీసుకొచ్చి వేసేస్తాం మన తృప్తి కోసం. అది లాక్కుంటుందో తీసుకుంటుందో మనకు అనవసరం, వేరే విషయం. మళ్ళీ ఇప్పుడు ఉండవాలి. ఇప్పుడు మేము ఇక్కడ 10% ఉన్నాం అనుకోండి, ఒక 2% అయినా మీకు మేము మీరు చెప్పిన దానికి మేము లోబడి వచ్చాం అనుకోండి, మా 2% గురించి మిగతా 8% డెవలప్ అవ్వాల్సింది తప్ప ఇప్పుడు 8% మిగతా 8%ని మనం వేయమన్నా వేయరు. ఎందుకంటే ఇదేమవుద్దో అదొక డౌట్ ఉంది కొంతమందికి యథార్థంగా. దిగుబడి వస్తుంది కదా, ఏం అక్కర్లేదు అన్నాడు ఈయన, రేపు కాయిపోతే ఇంకోటండి జనరల్ గా పబ్లిక్ డౌట్ నేను చెప్తానండి. అదే నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు కాసేవాళ్ళు ఉన్నారు, మీరు వాళ్ళని చూసి తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళ ఫోన్ నెంబర్లు కాబట్టి తీసుకొని మాట్లాడుకోవచ్చు. అలాగని ఓవర్ నైట్ మీరు అందరూ ఇందులోకి రావాలని కూడా నేనేం కోరుకోను. ఓకే, ఇది నేను నాది కాదండి. మాకున్న డౌట్ ఎందుకంటే అది వేసినంత మాత్రాన్ని మాకేం ఇబ్బంది ఉండదంటే మీరు చెప్పేది మాకు ఈజీ మెథడ్. రిటర్న్ కమిట్మెంట్ ఇస్తాను చెప్పేది మీరు చెప్పేది మాకు ఈజీ మెథడ్. ఇయర్లీ 1 టైమ్, ఓన్లీ 250 పర్ ట్రీ. అంటే 250 హైయెస్ట్, నాట్ మినిమం. 60 రూపాయల నుంచి 250 రూపాయలు అవుతుంది. మొక్క వయసును బట్టి మారిపోతూ ఉంటుంది. హైయెస్ట్ 250 రూపీస్. అది మా ఎంతవరకు ఇరిగేషన్ మీద మైండ్ పెట్టుకుని కరెక్ట్ గా డైలీ 150 లీటర్లు ఇవ్వగలిగి మీరు ఇచ్చే ఇది చేసుకుంటే మేము మాకు చాలా ఈజీగా ఉంది. ఇది చాలా సేఫ్ జోన్ లో ఉంటారు. 10 టన్నులు ఎప్పటికి కూడా రాదు, తక్కువ ఎప్పటికి రాదు. చెప్తున్నారు కమిట్మెంట్ ఇస్తానన్నారు, రిటర్న్ కమిట్మెంట్ ఇస్తానంటే ఇంకా మనం ఏం అడుగుతాం ఆయన్ని? ఇప్పుడు ఆయన్ని చూపిమంటాక లేదు, రిటర్న్ కమిట్మెంట్ ఇస్తానంటున్నారు ఆయన. ఇంకా మనం ఇంకా ఆయన్ని మనం ఏం అడుగుతాం? ఇంకోటి కమిట్మెంట్ ఇస్తానన్నా అడుగుతాం అండి. అవును, వాడిన వాళ్ళు వెళ్ళి చూడమంటున్నాను కదండి. రిటర్న్ కమిట్మెంట్. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ ఇందులో ఏది నా ప్రోడక్ట్ కాదు మీకు చెప్పేవాడు. ఇది నేను ప్రొడక్ట్ కాదు, నేను తయారు చేసిన ప్రోడక్ట్ కాదు. మీకు అనుకో
మీ మా రైతులకు కావాల్సింది నేను తీసుకుంటాను అంతే. ఇంకోటి దీనివల్ల నాకు వచ్చే లాభం కూడా ఏమి లేదు. నేను ఒక ఉద్యమం లాగా సేంద్రియం వైపు మళ్ళించాలని తిరుగుతున్నాను. ఇలా ఇక్కడ కాదు, ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతాను నేను. నా వీడియోస్లో చూసుంటారు మీరు. అది ఆ పనిలో నేను చేయగలిగినంత నేను సక్సెస్ఫుల్గా వెళ్తున్నాను. ఇప్పుడు మీరు అందరూ ఓవర్ నైట్లో రమ్మని నేను ఎప్పుడు అడగను. మేము ఎవరైనా ప్రిపేర్ అయ్యి ఇష్టపడి స్టార్ట్ చేసాం అనుకోండి, దీనికి సర్వీసింగ్ టైప్లో మీరు ఎప్పుడైనా వచ్చి చూసి చెప్తా ఉంటారు మాకు ఏమన్నా అది ఎక్కువైంది ఇది తక్కువైంది అట్లా మాత్రం ఇది మాత్రం అనేటువంటి. అవి ఎక్కువ తక్కువలు ఏముండవు. ఇప్పుడు మనం ఇచ్చే అన్ని కూడా సాయిల్ మైక్రోబ్స్ ఏంటంటే అవి జీవించి ఉన్న సూక్ష్మజీవులు. ఆయన అక్కడ వేసాడండి, ఆయన అక్కడ వేసాడు. మాది 6 సంవత్సరాల తోట. మేము అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టామండి. ఇక్కడ పెట్టాము 2 పక్కల పెట్టాము. మొదలకి ఎడంగా పెట్టి అట్లా పడుతుంది, మొదల దగ్గర కూడా వెళ్తున్నాయి. అక్కడ నీళ్లు పడే దగ్గర వేసేయచ్చు కదండి. ఇంకోటి మీరు మొక్క సగం నుంచి బయటకే ఉండాలి మీరు ఇప్పుడు ఇచ్చే ఆహారం గానీ వాటర్ గానీ. తర్వాత నేను కూడా ఇట్లా పెట్టేయమంటారా? దానిలాగా మీరు మొక్కలు కలిసినప్పుడు ఇలాగే పెట్టేయండి, ఇదే కరెక్ట్. ఇది మీరు మొక్క కూడా స్ట్రగుల్ అవ్వాలండి, అది పని చేయాలి. పని చేయకుండా కూర్చుంటే మాత్రం మీకు సుఖపడితే రేపు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చి మన బోర ఆగిపోయింది అనుకోండి, ఆ రోజు తలకాయ అలాడేస్తుంది కదా. మనం చంటి పిల్లల్ని పెంచినట్టు ఇప్పుడు మొక్కను పెంచడం, దానికి స్ట్రగుల్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఆయిల్ పామ్ మొక్క పెట్టిన 2 నెలల వరకు ఏ ఫెర్టిలైజర్ వేయొద్దు అంటాను. గోతులో మనకు ఏదన్నా అవసరం అయింది వేసేసి 2 నెలల తర్వాత అప్పుడు ఫెర్టిగేషన్కి వెళ్ళాలి. ఆ 2 నెలలు అది హార్డ్ అవ్వాలి, అవి వేరు ఎత్తుక్కోవాలి ఆహారం కోసం. ఆ స్కోప్ మనం ఇవ్వకుండా మనం ఒక మొదటి నుంచి పెట్టేసి దానికి సుఖ పెట్టేస్తే ఏదైనా కష్టం. ఇప్పుడు కొత్తగా 4 గడలు వేస్తున్నాం అనుకుంటున్నాడు మేము. దాన్ని ఏ పద్ధతిలో ఏమంటారు? 2 అడుగులు తీయమంటున్నాడు. 2 అడుగులు తీయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తీసేవాళ్ళు 6 అడుగు తీస్తున్నాడు, దాంట్లో పెట్టారు. లేదు, 2x2 కంపల్సరీ తీయాలి. మీరు అడుగు మట్టి ఏమో ఒకవైపు వేయండి, పై మట్టి ఒకవైపు వేయండి. మీరు మొక్క నాటేటప్పుడు పై మట్టి అడుగున వేయండి, అడుగు మట్టి పైన వేయండి. అందులో మీరు ఏమైనా మనకి చెద పురుగు కానీ, కొమ్ము పురుగులు కానీ, వేరు పురుగులు కానీ రాకుండా నేనైతే మెట్రైజం అనేదాన్ని రికమెండ్ చేస్తాను. మీరు ఏదైనా కెమికల్ వాడుకుంటే వాడుకోండి. బట్ నేను గుళికలు అనేవి చాలా తప్పండి. మనకి ఉపయోగపడినవి అన్నీ పోతాయి దానివల్ల. నా 30 సంవత్సరాల అనుభవంలో ఏ రోజు ఎవరిని గుళికలు ఏమని నేను చెప్పలేదు. లేత పామాయిల్ మొక్కల కంటే పురుగు కొట్టేస్తుంది మొవ్వు, దానికి ఏం చేయాలంటారు? అవును, మేము ఇదే మెట్రైజం వాడనుకో 1 year పాటు మీకు ఆ పురుగు కొట్టదు. 1 year గ్యారెంటీ దేనికైనా. మీరు చెప్పిన పాయింట్ లో 2 అడుగులు తీసిన గొయ్యికి 6 అడుగు తీసి పెట్టిన గొయ్యికి ఈ కంప్లైంట్ ఉంటుంది. అది కరెక్టా కాదా చెప్పండి? ఆ మొదలు చూడండి ఎట్లా వచ్చేసింది. అది మొదలు పైకి ఉంటుంది, ఏది చుట్టూ చిన్న గొయ్యి తీసి పెట్టిందని 2 అడుగులు తీసి పెట్టిందానికి ఆ ఏరు పైకి కనపడదు. అవునా కదండి? దీనివల్ల ఇబ్బంది ఉంటుందండి, గాలి దుమ్ము వచ్చినప్పుడు పడిపోతుంది. ఇప్పుడు మన సంచి లెవెల్ భూమి లెవెల్ ఒకటే ఉండేలా చూసుకోండి. ఇప్పుడు వచ్చే దారిలో చూశాను, అది ఎవరయ్యో కానీ అన్ని పీకల లోతు పెట్టేశారు మట్టి. దానివల్ల 2 సంవత్సరాలు దిగుబడి లేట్ అవుతుంది పామాయిల్లో. అంత లోతు పెట్టకూడదు. ఎక్కువ మీరు చెప్పినట్టే చేస్తున్నారండి, ప్యాకెట్లు రమారమిగా ఉండే టైపులో తీసి వేసేస్తున్నారు అంతే. ఆ బల్బు ఎప్పుడు ఫ్రీగా బయటకు ఉండాలి. అలా నేను చాలా మందితో తీయించాను కూడా. కొంతమంది వస్తారు నా దగ్గర, మీరు మందులు ఇవ్వండి అని చెప్తారు. మీరు ముందు అది తీసిన తర్వాత నేను ఇస్తానని చెప్తాను. ప్యాకెట్ లో ఉన్న గడ్డను ఇది సమానంగా ఉండాలి. తప్పు పడదు. సృష్టిలో ప్రతి జీవి అది బతకాలని కోరుకుంటాం. మీరు అటువంటి సపోర్ట్ ఇవ్వద్దు. సుడిగాల్లాగా వచ్చిందండి, ఒక 7 మొక్కలు పడిపోయినాయి. పడిపోతే ఇక లెగటాలు లేవేక అంటే ఏరంతా తెగిపోయింది, అట్టు పడిపోయినాయి భూమి మీదకే. అవి తీసి పడేసి ఒక ఆయన చెప్పాడు, తీసేసి అంటే గొయ్యి తీసి పెట్టమన్నాడు. కమ్మలు ఎక్కువగా ఉన్నది బతికింది. ఈ మిషన్ జేసీబీకి తీసుకొచ్చి గొలుసుగట్టు పైకి లేపినప్పుడు కమ్మలు కొన్ని అడ్డం వస్తున్నాయని కొన్ని కమ్మలు ఎక్కువ నరికేసారు బాబు. ఆ నరికిని ఏమో చచ్చిపోయినాయండి, కమ్మలు ఎక్కువ ఉంటే బతికినాయి. ఇప్పుడు మీకు ఒక మొక్క చూపిస్తాను, పడిపోయింది. అది పైకి లేచి మళ్ళీ కాస్తుంది. ఇది ఇప్పుడు కాస్తుంది, కాస్తుంది. ఇది 250 కిలోలు కాస్తుంది. అటువంటి టైంలో ఏదైనా రూటింగ్ హార్మోన్ ఇచ్చుకోండి, సరిపోతుంది. రూట్ డెవలప్ అవుతుందండి బాగా. రూట్ హార్మోన్ ఎక్కువ మేత కాదు, వేరుకి హార్మోన్ ఒకటి ఉంటుంది, అది ఇచ్చుకుంటే మీరు ఈజీగా రికవర్ అయిపోతుంది. మీరు ఏ సమస్య అడిగినా దాని పరిష్కారం నా దగ్గర ఉంది. ఎందుకంటే 15 years నేను R&D చేశాను దీనిలో.
ఎలా ఇప్పుడు అందరూ ఏం చెప్తారంటే కెమికల్కి ఆర్గానిక్కి దిగుబడులు చాలా తగ్గిపోతాయి అనమాట. అది ఏంటనే ఛాలెంజ్గా తీసుకొని నేను R&D చేశాను. ఎందుకు తగ్గుతాయి, ఎందుకు తగ్గాలి, అసలు విధానం ఇది. మన తాతలు చేసింది, మన తండ్రులు చేసింది, యుగయుగాలుగా నడుస్తుంది. ఇప్పుడు మనకి కలియుగంలో ఉన్నాం. కలియుగం ప్రథమ పాదం ఇది. అంటే కలియుగం మనకు స్టార్ట్ అయ్యి 5026 సంవత్సరాలు అయింది, అంతేనా? మనకు గుళ్ళో కూడా చెప్తారు కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే అని. అంటే కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాం. కలియుగం నిడివి 4,32,000 సంవత్సరాలు. దానికి ముందు ద్వాపరయుగం, దానికి ముందు త్రేతాయుగం, దానికి ముందు కృతయుగం. అలాగా అన్ని యుగాల్లో కూడా ఎవరిలో కూడా కెమికల్స్ వేసి వ్యవసాయం చేయలేదు. అప్పుడు కెమికల్స్ లేవు కూడా. ఈ మధ్య వచ్చినాయి. ఎప్పుడు 1960 తర్వాత కెమికల్స్ వచ్చినాయి. మరి అప్పటి వరకు తినేవాళ్ళు తినలేదా, బతికేవాళ్ళు బతకలేదా? అంతా ఆరోగ్యంగానే ఉన్నారు కదా. అది అందుకని దాని మీద నేను ఎందుకు తగ్గాలి అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేసి. మీరు అట్లా అంటున్నారు, ఇప్పుడు జనం ఏమంటున్నారు, అప్పుడు 10 మంది ఉన్నారు, ఇప్పుడు 100 మంది అయ్యారు. 100 మంది ఫుడ్ ఎక్కడ తేవాలి? 10 బత్తాలు పండితే 100 మందికి పెట్టలేంగా. అందుకని ఇప్పుడు 50 బత్తాలు పండియాలిగా. సరే, మీ దగ్గర ఏదన్నా ఉంటే పొలం చెప్పేదనండి. మీరు అడిగిన పాయింట్ ఉంది. మీకు అదే ఎకరాన్ని మీకు కెమికల్లో 50 బస్తాలు పండితే ఆర్గానిక్లో 50 బస్తాలు పండించి నేను చూపిస్తాను. లేకపోతే నేను ఇస్తాను మీకు ఆ ఫిల్లింగ్. అది ఒరిజినల్ మాట అండి. ఎందుకంటే రైతుకి తృప్తి ఉంటది. అది తక్కువ అవుతుంది అని అంటే రైతు తృప్తి. ఇప్పుడు ఒకసారి రీసెర్చ్ అంటే అందరూ సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు, 15 ఏళ్ళు నేను ఎందుకు దాని మీద R&D చేశాను? సక్సెస్ అవ్వాలని కదా. అన్ని పంటలన్నీ ఒకటనేది, అన్ని పంటలు. ఇప్పుడు ఆల్రెడీ మేము ఫెర్టిలైజర్ వేయటానికి ప్రిపేర్ అయిపోతున్నాను ఆల్రెడీ. నేను దాని సూపరో పొటాసు అది వేసేయాలని ఉద్దేశం ఉండ. ఇప్పుడు దాన్ని ఆపేసి మీ ఎరువు వేద్దామని. యు ఆర్ ద బెస్ట్ జడ్జ్, మీరు జడ్జిమెంట్ తీసుకోండి. నేనైతే ఫోర్స్ చేయను. నేను జడ్జిమెంట్ అంటే మీ మీద ఉన్న కాన్ఫిడెంట్ తో వేయాలి. మీరు చెప్పే మాటల మీద కాన్ఫిడెంట్ తో ఇప్పుడు నేను అది ఆపి ఇది చేద్దామని. నేను చెప్పిన వాళ్ళు ఏమైనా అబద్ధాలు కనిపిస్తున్నాయి మీకు? నేను వేస్తానని నేను ఇన్ని వెళ్ళిపోతాను. మీరు చెప్తే మీరు చెప్పుకున్నారు, నా బాధతో నేను వెళ్ళిపోతాను. నా అక్కర్లేదు, మీ దగ్గర వినాల్సినంత అవసరం. నేను ఆలోచించమని చెప్తున్నా. ఎందుకంటే కనపడద్ది అని అంటే కంపల్సరీ నా వెనకాల ఇంకోళ్ళు 10 మంది వచ్చారు. నేను ఎరువు తోలుదామని లైన్ లో ఉన్నానండి. ఎరువు ఆపేసి మీది వేసుకోమంటారు. ఈ కెమికల్స్ వాడటం వల్ల 12 టన్నులు వచ్చి ఇప్పుడు ఆర్గానిక్ వల్ల 10 టన్నులు వచ్చినా చెట్టుకు లైఫ్ పెరుగుద్ది, లాభం పొందుతాం. మనం ఎంత జేబు సేవ్ అవుతున్నాం, ఆ 2 టన్నులలో ఎక్స్ట్రా పెడుతున్నాంగా. అదే టోటల్ లైఫ్ పెరుగుతుంది. మీరు ఇంతటితో ఆగిపోతుంది మీ ఆలోచన. దాని బియాండ్ నేను చెప్తాను. ఈ పురుగు మందులు కెమికల్స్ వాడి ఉన్న పంట తినటం వల్ల హాస్పిటల్కి ఒక మనిషి రోజు సంవత్సరానికి ఎంత ఖర్చు పెడతాడు చెప్పండి? అది మా వల్ల మటుకు అయ్యేది కాదు. అది మా వల్ల అయ్యేది కాదు. ఇప్పుడు అది మారాలంటే మీరు ఆల్రెడీ మేము పనికిరామండి. మా పిల్లలు కూడా కాదు, వాళ్ళ పిల్లలకి వచ్చేసరికి ఏమన్నా రైలు అవ్వాలి. అది ఇప్పుడు మాకు లైన్ అవుతుంది. ఇప్పుడు పిల్లి మేడలో ఎవరో ఒకళ్ళు గంట కట్టాలి. అదే మీరు కట్టండి, తప్పేముంది? తప్పేం లేదు కదా. దెర్ ఈజ్ ఏ ఛాన్స్. అందుకే మిమ్మల్ని డైరెక్ట్ గా అడిగింది అది. ఇప్పుడు నేను దానికి రెడీగా ఉండా ఎరువు వేయటానికి. ఆపేసి మీరు మీలో కొత్త రండి, మోస్ట్ వెల్కమ్. మా సేంద్రియ కుటుంబానికి ఆహ్వానం. ఇప్పుడు ప్రపంచం అంతా సేంద్రియం చేయలేకపోవచ్చు, కనీసం మన జిల్లానే చేయలేకపోవచ్చు. బ్యాంక్ కాడికి వెళ్ళి అన్ని అడిగి, సరే రేపెళ్ళి నాకు వస్తాలే అన్న, జలగి వచ్చి అన్నాడు, నువ్వు ఎక్కువ పెట్టేస్తున్నావు ఆగు బాబాయ్ అన్నాడు. నువ్వు ఆ మాట అనేసరికి ఎరువు వేయటం ఆగింది, లేకపోతే ఆల్రెడీ పడిపోయేది. బ్యాంక్ లో వీడియోలు చూసాక నేను కలిసాడు, బ్యాంక్ లో కలిసాడండి. బాబాయ్ నువ్వు ఎక్కువ పెట్టేస్తున్నావు, దాగు వస్తాడు ఒక వారం రోజులు ఆయన. నాకు కొంచెం మహిళతనం ఎక్కువ, పెట్టేదేముందండి, ఏదైనా పట్టుకుంటే దాన్ని వదిలిపెట్టను. మాకు ఎప్పుడు పంపించగలరండి ఎరువులు? ఇప్పటి వరకు మనం ఇక్కడ పెదకడిలో రైతులతో కలిసి ఫీల్డ్ విజిట్ చేసాం. ఇలాగే మీకు ఎవరైనా రైతులు సమస్యల్లో ఉంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ 9515322657. నేను 24/7 రైతులకు అందుబాటులో ఉంటాను. నమస్తే, ధన్యవాదాలు.